నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణం శుభయోగం అనే శీర్షికన సంకష్టార చతుర్థి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే సంకష్టార చతుర్థికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతిని పూజించినట్లయితే అన్ని విఘ్నాలను తొలగింపజేసుకొని బుధగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే సంకష్టార చతుర్థి సందర్భంగా మీ గృహంలో ఉత్తర దిక్కులో గణపతి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచండి. గణపతి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయండి. లేదా గణపతి చిత్రపటానికి చామంతి పూలమాలను అలంకరించండి. ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి గంధము, పసుపు, కుంకుమ వీటిని గణపతి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ అలంకరించండి. ఈరోజు ప్రత్యేకంగా గణపతిని గరికతో ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఒక మంత్రాన్ని స్మరించుకోండి. ఈ సులభమైన మంత్రాన్ని స్మరించుకుంటూ శ్రావణ మాసంలో వచ్చే సంకష్టార చతుర్థి నాడు గణపతిని ఆరాధిస్తే మీకు ఆకస్మికంగా వచ్చే సమస్యలు, అన్ని విఘ్నాలు, అన్ని బాధలు వీటిని తొలగింపజేసుకొని గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ మంత్రం ఏంటంటే, నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః. ఈ మంత్రంలో ఉన్న అర్థం ఏంటంటే, నమో హేరంబాయ మదమోదితాయ, మాకున్నటువంటి కోరికలన్నీ తీర్చు హేరంబుడా వినాయకుడా, సంకష్టస్య నివారణాయ నమః, మాకున్నటువంటి సంకటాలు, కష్టాలన్నీ తొలగింపజేయి స్వామి అని ప్రార్థించడమే ఈ మంత్రంలో ఉన్న అర్థం. అందువల్ల నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః ఈ మంత్రం స్మరిస్తూ గణపతిని గరికతో ఎర్రటి పుష్పాలతో పూజించండి. అతి త్వరగా గణపతి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు సంకష్టార చతుర్థి సందర్భంగా గణపతిని మారేడు దళాలతో పూజించినట్లయితే లక్ష్మీ గణపతి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా మీ గృహంలో ఈరోజు గణపతిని పూజించే సమయంలో కొబ్బరి నూనె పోసి గణపతి దగ్గర దీపారాధన చేయండి. అలాగే వీలైతే ఈరోజు జిల్లేడు ఒత్తులు వేసి దీపారాధన చేసి గణపతిని ఆరాధిస్తే గణపతి అనుగ్రహం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేయబడినటువంటి గణపతి మీ గృహంలో ఉన్నట్లయితే దానికి చక్కగా సింధూరాన్ని తడిపి కొద్దిగా బొట్టులాగా పెట్టి గరికతో ఎర్రటి పుష్పాలతో పూజించండి. కేతుగ్రహ దోష తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ప్రత్యేకంగా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు గణపతి ఆలయంలో గణపతికి రాగులు కలిపినటువంటి అన్నాన్ని నివేదించండి. గణపతి ఆలయ ప్రాంగణంలో భక్తులకు కానీ ఎవరికైనా సరే రాగులు కలిపినటువంటి అన్నాన్ని గణపతికి నివేదించిన ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే మీకున్నటువంటి అన్ని కష్టాలను తొలగింపజేసుకోవటానికి గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే గణపతికి నైవేద్యాలు సమర్పించే సమయంలో అరటి పండ్లు, ఉండ్రాళ్ళు, కుడుములు, గారెలు, బూరెలు వీటిలో ఏవైనా సరే గణపతికి నివేదించి అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే పరిపూర్ణంగా గణపతి కరుణా కటాక్ష వీక్షణాలకు చాలా సులభంగా పాత్రలు కావచ్చు. శ్రావణ మాసంలో వచ్చే సంకష్టార చతుర్థి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతిని ఆరాధించండి. ప్రతి ఒక్కరూ కూడా గణపతిని ఏ విధంగా పూజించినా సరే నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః ఈ మంత్రాన్ని స్మరించుకుంటూ గణపతిని పూజించండి. అలాగే గణపతి ఆలయానికి వెళ్ళి వీలైతే గణపతి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో 5 ఒత్తులు వేసి కొబ్బరి నూనె పోసి దీపం పెట్టండి. ఇలా చేస్తే కూడా పరిపూర్ణంగా గణపతి కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శ్రావణం శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఎటువంటి విధి విధానాలతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఏ పాడైనను కాపురం మెచ్చట నీదే పారు, నీ కాశికీడవు పాడయ్యది
భుక్తి ముక్తులిడి కాపాడున్ మహాపాపముల్ రాపాడున్ భవదీయ సచ్చరితమౌరా పాడు పోపోనుడిన్ త్రోపాడున్ యమకింకరావలిని తోడ్తో నీలకంఠేశ్వరా. ఓ నీలకంఠేశ్వర స్వామి, ఏ పాడైనను కాపురం మెచ్చట నీదే పారు, ఈ కాశికీడవు పాడయ్యది. అది ఏ పాడైనా కూడా, ఏ ఊరైనా కూడా కాపురం మెచ్చట నీదే పారు. నీ యొక్క కాపురం, నువ్వు నివసించేటువంటిది, అది నీ కాశికీడవు పాడయ్యది. ఈ కాశీపాడు అనేటువంటిది నీ కాశీక్షేత్రానికి సమానమైనటువంటి ఊరయ్యా. నువ్వు కాశీక్షేత్రములో ఉన్నప్పటికీ కూడా అన్నపూర్ణ సమేతుడవై ఈ కాశీపాడులో కూడా నిలవై ఉంటావయ్యా. ఇక్కడ కూడా నీ కృప ఎపారుతూ ఉంటుంది. భుక్తి ముక్తులిడి కాపాడున్ మహాపాపముల్ రాపాడున్ భవదీయ సచ్చరితమౌరా. నీ యొక్క మహిమలన్నిటినీ కూడా తలుచుకుంటుంటే, వింటుంటే, పరిశీలిస్తుంటే, కథలు కథలుగా ప్రజలు చెప్పుకునేటువంటివి అన్నీ తెలుసుకుంటుంటే, మహాపాపముల్ రాపాడున్ నీ యొక్క సచ్చరిత తెలుసుకున్నప్పుడు మహాపాపాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా దర్శన మాత్రం చేతే తరింపజేసినటువంటి వాడవయ్యా. అటువంటి సచ్చరిత్ర కలిగినటువంటిది ఈ కాశీపాడు. ఈ కాశీపాడు గ్రామంలో నీలకంఠేశ్వరునిగా ఉన్నటువంటి నీవు కాశీ విశ్వేశ్వరుని వలెనే మహాపాపముల్ రాపాడున్ భుక్తి ముక్తులిడి కాపాడున్. వారికి భుక్తిని ముక్తిని ఇచ్చి కాపాడుతూ వారి మహాపాపములను తొలగిస్తూ ఉంటావయ్యా. అంత గొప్ప సచ్చరిత్ర కలిగినటువంటిది ఈ కాశీపాడులోని నీలకంఠేశ్వరాలయం. పోపో నుడిన్ త్రోపాడున్ యమకింకరావళిని. అనారోగ్యంతో బాధపడుతూ ఈ ఆలయానికి వచ్చి నీలకంఠేశ్వర స్వామిని దర్శించినటువంటి అనారోగ్యవంతులకు ఆరోగ్యాన్ని చేకూర్చి పోపోనుడిన్ త్రోపాడున్ యమకింకరావళిని. యమభటులని పో పో అనేటువంటి మాటలతో వాళ్ళని ఈ అనారోగ్యవంతులైనటువంటి భక్తుల నుండి, వారి బారి నుండి వీరిని రక్షిస్తూ, వీరి దగ్గర నుండి వారిని పో పో అని వారిని హుంకరిస్తూ తరిమివేస్తూ ఉంటుందయ్యా ఈ ఆలయం. అలా అనారోగ్యవంతులైనటువంటి వారందరూ కూడా దృఢమైనటువంటి ఆరోగ్యాన్ని పొంది ఆరోగ్యములతో వారు కూడా భక్తి శ్రద్ధలతో నిన్ను సేవిస్తూ ఉంటారు. నీ మహిమల్ని వారు చాటుతూ ఉంటారయ్యా అని ఆ కాశీపాడు గ్రామంలో పురాణం చెప్పటానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించి ఆ ఆలయ మహిమలను విని వాటిని సకల శివభక్తులకు తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో ఆ నీలకంఠేశ్వర స్వామి పైన అనన్యమైన భక్తితో పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన త్రిభాషా సహస్రావధానులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి నీలకంఠేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ వ్రతాన్ని కిందటి వారం పూర్ణిమకు ముందు వచ్చిన శుక్రవారం నాడు పరిస్థితుల ప్రభావం చేత నోముకోలేని వారు ఈరోజు కూడాను ఆ నోమును నోముకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు చాలా విశిష్టవంతమైన సుదినం. సంకటహర చతుర్థి వ్రతం అని చెప్పేసి ఆచరిస్తాం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను శ్రావణ బహుళ చవితి నాడు చంద్రోదయం అయ్యే వరకు ఉపవాసం ఉండి తర్వాత గణపతి పూజ చేయాలి. ఆ గణేశుని వివిధ రకాలుగా అర్చన చేసి ఆ స్వామి యొక్క కరుణాస దృష్టికి పాత్రులై తరించాలి. అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మహాపురుషులు ఉన్నారు చరిత్రలో కూడాను.
ఈశ్వరుడు, రాముడు, రావణాసురుడు, ధర్మరాజు, పార్వతి, దమయంతి, అహల్య ఈ వ్రతం చేసినట్లుగా వ్రతకల్పంలో కూడా చెప్పడం జరిగింది. అందుచేత ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుక్రవారం నాడు వచ్చినటువంటి సంకటహర చతుర్థి వ్రతం సర్వాభీష్ట సిద్ధిని కలిగింపజేస్తుంది. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అంటూ సంకటనాశక గణేశ స్తోత్రాన్ని ఈరోజు ఎవరైతే పఠనం చేస్తారో విద్యార్థులకు విజయం తథ్యం, వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభం, ద్విగుణీకృతమైనటువంటి శక్తి సంపన్నతను ఆ యొక్క స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి మనకు ప్రసాదిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గణపతికి ప్రీతివంతమైనటువంటిది గరికతో స్వామిని అర్చన చేయటం. ఈ రోజున సాయం సంధ్యా సమయంలో గణపతి వ్రతాన్ని కూడా ఆచరించిన పిదప గణపతి హోమాన్ని కూడాను నిర్వహించేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడాను భక్తి భావన స్ఫూర్తితో కూడినటువంటి వివిధ రకాలైనటువంటి అర్చన పద్ధతులు ఈ యొక్క శ్రావణ మాసమంతా కూడాను మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ గణపతి ఆరాధన వలన సర్వకార్యాలు కూడాను నిర్విఘ్నంగా నెరవేరుతాయి. కాబట్టే నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. సంకటము అంటే కష్టాలు, కష్టాలన్నింటినీ కూడాను తొలగించేటువంటి ఓ విఘ్నేశ్వర, సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాము స్వామి అంటూ ఆ స్వామిని ఆరాధన చేసి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:41. తిథి చవితి రాత్రి 11:54 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర ఉదయం 6:11 వరకు. వర్జం మధ్యాహ్నం 3:47 నుంచి 5:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు. మరణ మధ్యాహ్నం 12:46 నుంచి 1:37 వరకు. అమృతకాలం రాత్రి 1:24 నుంచి 3 గంటల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:20. నేటి విశేషం శుక్రవారం మరియు కృష్ణ చతుర్థి అంటే కృష్ణపక్షంలో చవితి.
ఈరోజు శ్రావణ శుక్రవారం కావడం వల్ల పౌర్ణమికి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవడానికి వేరువేరు కారణాల వల్ల కుదరని వారు ఈరోజు కూడా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతాన్ని. ఆ విధంగానే శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవిని పూజ చేసుకోవడం, పద్మాలతో పూజించుకోవడం మొదలైనవన్నీ కూడా చాలా సత్ఫలితాలను అందజేస్తుంటాయి. అలాగే సాయంకాలపు వేళ ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలం ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం నుంచి 1:12 శంకరుని యొక్క పరివారాన్ని ఆరాధించుకుని తరువాత సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించి దాన్ని పూర్తి చేసుకుని రాత్రి 9:10 చంద్రోదయం అవుతుంది కాబట్టి ఆ లోపల ఈ గణపతి వ్రతాన్ని పూర్తి చేసుకుని తరువాత ఆ చంద్రోదయం అయిన తరువాత చంద్రుణ్ణి పూజ చేసుకుని ఆ తర్వాత ఫలహారం తీసుకోవాలి. కాబట్టి మనం ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. తద్వారా అటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు, ఇటు గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు, శంకరుని యొక్క పరివారం యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఈ రోజున మరో విశేషం ముఖ్య సంకష్టహర చతుర్థి వ్రతం. అంటే సంవత్సర కాలం ఆరంభించడానికి మొదటిగా ఇక్కడ ప్రారంభిస్తాం అన్నమాట. ఈ వ్రతంలో 21 దూర్వాయుగ్మ పూజ, 21 పత్రి పూజ, 21 పుష్ప పూజ, అలాగే 21 నువ్వుల ఉండలు, వాటినే తిలమోదకములు అంటారు. వాటి నివేదన 21 నువ్వుల ఉండలు దానం చేయడం అంటే వాయనం ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలతో ఆ వ్రతాన్ని పూర్తి చేయడం ద్వారా మనలో కృషిశీలత పెరగడము, సమస్యా పరిష్కార శక్తి పెరగడము, కష్టాలను అధిగమించే శక్తి పెరగడము, ఇంకా విశేషించి అపనిందలను అధిగమించే శక్తి పెరగడము మొదలైనటువంటి ఎన్నో శుభములు జరుగుతాయి. నేటి ఆణిముత్యాలు. వైఫల్యాలు వ్యక్తి పరిణతికే కారణాలు. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. బయట 3 కాలాలు 3 లోకాలే కాదు, మన శరీరంలో 3 శరీరాలు, వాటిల్లో ఆయన వ్యాపించిపోయి ఉన్నాడు. అయితే కేవలం 3 వ్యాపించిపోయి ఉన్నాడా? ఇవి లేకపోతే ఆయన ఏమవుతాడు? 3 వ్యాపించిపోయి ఉన్నాడు, 3కి అతీతంగా కూడా ఉన్నాడు అన్నాడు ఇక్కడ. అదే విష్ణు అంటే ఒక్క మాట అర్థం చేసుకోవాలి ఇక్కడ. 3 వ్యాపించిన వాడు ఆయనే, 3కి అతీతుడు ఆయనే. ఇది ఎలా సాధ్యమయ్యా అంటే త్రిపాదోర్ధ్వ ఉదయిత్ పురుష పాదోస్యేహాభవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్. వేదములో పురుష సూక్తం చెప్తుంది ఇక్కడ. స్వామి ప్రపంచమంతా 3 యందు వ్యాపించిపోయాడు కదా. ఇదంతా కలిపితే ప్రపంచమంతా 3. ఈ 3 ప్రపంచంలో ఒక్క భాగంతో వ్యాపించిపెట్టాడు చూడండి. అది ఇంకా ఆశ్చర్యకరమైన అంశం. అంటే అంత పరమాత్మ యొక్క కాసింత అంశతో ఈ 3 లోకాలు నిండిపోయిందండి ఇక్కడ. 3 లోకాలు భగవాన్ యొక్క అంశతో నిండిపోయింది. మరి మిగిలిన స్వరూపం ఎలా ఉన్నదంటే 3 లోకాలకు అతీతంగా ఉన్నట్ట. అంటే ఏదైనా ఒక స్వరూపాన్ని మనం అవగాహన చేసేటప్పుడు 4 భాగాలు చేస్తూ ఉంటాం, అవునా లేదండి? అందులో 2 పావులు కలిస్తే ఒక అర, అలాగే 35 పూర్తిగా 4 పాతికలు కలిస్తే పూర్ణం. కానీ భగవానుడు అనే ఒక పూర్ణతత్వాన్ని మనం పావు భాగం ఈ ప్రపంచం అంటాట. ఏ ప్రపంచం? అనంతమైనటువంటి ముల్లోకాలు, అంతరిక్షము, అందులో ఉన్న జ్యోతిర్మండలాలు ఇవన్నీ కలుపుకుని భగవాను యొక్క ఒక పావు భాగం. ఈ పావు భాగంలో ఆయన వ్యాపించిపోయాడు. అయితే ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నది 35 భాగంట. అంటే మనకు విష్ణువుని ఏం తెలుసుకోగలమండి? ప్రపంచమంతా కలిపి చూస్తే పావు భాగమే, ప్రపంచానికి అతీతమైనది 35 భాగం. ఇదే త్రిపాద్విభూతి నారాయణోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది వేదం నందు. విష్ణు చింతన ఇలా చేయాలండి ఇక్కడ. దీన్ని బట్టి ప్రపంచ రూపంలో చూసే పరమాత్మని మనం చూస్తున్నది ఇంతే. ప్రపంచానికి అతీతమైన పరమాత్మ ఎంతో, అది పరిపూర్ణత్వం గురించి చెప్తున్నారు ఇక్కడ. అసలు నిజాన్ని పరమాత్మ తత్వంలో భాగాలు లేవు, అది అనంతమైనది. అనంతమైన భగవానుడి యొక్క స్పెక్, ఒక చిన్న ప్రకాశం ఈ ప్రపంచంగా వ్యాపించిపోయింది. ఇంకా ఆయన ఎంతున్నాడు
మనం ఇది అది కలిపి పట్టుకోవాలి. అంటే ప్రపంచ రూపమైన పరమాత్మను చూస్తూనే ప్రపంచాతీతుడైన పరమాత్మను పట్టుకోవాలి. అప్పుడు సంపూర్ణ విష్ణుతత్వం పొందినట్లు. అందుకని ప్రపంచమంతా ఉన్న పరమాత్మనే చూస్తున్నామంటే మనకి ఇంకా పూర్ణత రాలే. దీనికి అతీతుడిని చూడాలి అన్నారు ఇక్కడ. అతీతుడంటే ఈ శరీరాలకి ఉపాధులకి అన్నిటికీ అతీతమై నిర్మలమై ఉన్నటువంటి శుద్ధతత్వం. ప్రపంచంతో కలిపిన తత్వం విశ్వరూపం. ప్రపంచానికి అతీతం అతీతం. అందుకే విశ్వకర్రు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వమయుని విశ్వన్ అవిశ్వన్ శాశ్వతనజు బ్రహ్మప్రభు ఈశ్వరుని పరమ పురుషుని భజయింతున్నట్టున్నాడు గజేంద్రుడు. పోతన గారు చక్కగా వ్యాసభావాన్ని అనువాదం చేశారు ఇక్కడ. భగవంతుడు విశ్వం తయారు చేసేట విశ్వకరు. చూడండి, విష్ణువు అంటే ఏంటో తెలుసుకుందాం. విష్ణువు అంటే విశ్వం తయారు చేసినప్పుడు విష్ణువు. విశ్వకరు తయారు చేసి ఏం చేశాడు? తయారు చేసిన విశ్వం చేశాడంటే ఆయన విశ్వానికే పరిమితుడా? విశ్వదూరుని, విశ్వానికి దూరమైన వాడు. ఎంతవరకు ప్రపంచమే చూస్తావో పరమాత్మను చూడలేవు. అవునా లేదండి? దృష్టి అంతా ప్రపంచం మీద ఉంది, ప్రపంచ విషయాల మీద ఉంది. అవునా లేదా? అటువంటిప్పుడు మన దృష్టి దీనికే పరిమితమైంది. కానీ పరిమితమైన ఈ విశ్వమందు ఆయన ఉన్నాడు. ఆయన లేకపోతే విశ్వంలో ఇదేనికి అందం లేదు. అటు సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ మీరు నేను తయారు చేయలే. వీటంతటి అందు వాడున్నాడు. వీటిని చూసే శరీరనందు ఆయన ఉన్నాడు. కనుక ఇంత విశ్వములో ఆయన ఉన్నాడు. ఈ విశ్వానికి అతీతుడై కూడా ఉన్నాడు. కనుక విశ్వము చూస్తూ విష్ణువుని మర్చిపోతున్న మనం ముందు విశ్వాన్ని విష్ణువుగా చూడడం నేర్చుకుందాం. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, ఇదంతా విష్ణువని భావన చేద్దాం. ముందు దర్శనం కాకపోయినా భావన చేస్తూ వెళ్ళాలి. కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమనం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేల యాయడల్ అన్నాడు కదండి ప్రహ్లాదుల వారు. సముద్రం, నేల, గాలి, ఆకాశం ఎన్ని చెప్పాడు. సూర్యుడు, చంద్రుడు అన్నిట్లో ఆయన ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చెప్పినవి మనకు తెలియనివా? సూర్యుడు తెలియడు, చంద్రుడు తెలియడు, కానీ అందులో కలడెవడో వాడు తెలియడు. అది వచ్చింది బాధ ఇక్కడ. అంటే వాడు ఉన్నాడన్న స్పృహ మనకు కలగట్లేదు ఇక్కడ. ఆ స్పృహ కలిగితే ప్రహ్లాదుడు, ఆ స్పృహ లేకపోతే హిరణ్యకశిపుడు. మనం ఎవరి క్యూలో ఉన్నామో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి ఇక్కడ. కనీసం ఈ క్యూకి రావాలని ప్రయత్నమైనా చేయాలండి ఇక్కడ. సర్వమున్నతన దివ్య కళామయమంచో చిన్న విషయం అండి ఇక్కడ. కనుక ప్రహ్లాదుడు విశ్వమంతా ఉన్నాడని చూపిస్తున్నాడు. విశ్వకరు అయితే విశ్వానికి మాత్రమే పరిమితుడు కాడు, విశ్వదూరుని. దీన్ని బట్టి విశ్వదూరుడు అంటే విశ్వమానాన్న విశ్వాన్ని వదిలిశాను అక్కడికి వెళ్ళిపోయాడా? కాదు, విశ్వమయుని వెంటనే చెప్పాడు ఇక్కడ. విశ్వమంతా ఆయన నిండిపోయి ఉన్నాడు ఇక్కడ. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వస్వరూపంగా ఉన్నవాడు. ఆత్మ అంటే స్వరూపం. విశ్వస్వరూపంగా ఉన్నవాడు విశ్వమయుని. అంతేకాదు విశ్వవేద్యు. ఎంత అందమైన మాట అన్నారండి పోతన గారు. ఇవన్నీ ఊరికి నామాలు అనుకున్నారా? ఇది విని విశ్వవేద్యాయ నమః. ఎంత బాగా జరిగిందండి పూజ. ఏం లాభం? విశ్వవేద్య అంటే అర్థమేమిటి ఆలోచించండి. విశ్వవేద్య అంటే అర్థమేమిటి? విశ్వము ద్వారా తెలియబడువాడు. విశ్వము ద్వారా తెలియబడువాడు. ఎంత అందమైన మాట ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే విశ్వం చూస్తూ ఉన్నాం. చూస్తున్నప్పుడు వెంటనే మనకేం తెలియాలంటే విశ్వం ఎవరి వల్ల పనిచేస్తుందో తెలియాలి. అప్పుడు ఎవరి వల్ల పనిచేస్తుంది? అది ఒక సిస్టమ్గా ఒక ఆఫీస్ నడుస్తూ ఉంటేనే దీన్ని నడుపుతున్న వారెవరో అని క్వశ్చన్ వేస్తున్నామా లేదా? మరి ఇంత సిస్టమ్గా ప్రపంచం నడుస్తోంది, దీన్ని నడుపుతున్న వాడెవడని ప్రశ్న వేయమైంది. ఆలోచించండి ఇక్కడ. కనుకనే విశ్వాన్ని మనం పరిశీలిస్తుంటే టంచనగా సూర్యుడు రావడం, చంద్రుడు రావడం, ప్రకృతి నడవడం, ప్రపంచం పనిచేయడం, ఇదంతా ఎవరి వల్ల జరుగుతోంది? అప్పుడు తెలుస్తున్నది విష్ణువు వల్ల అని. కనుకనే విష్ణువను ఒకడున్నాడని ఎప్పుడు తెలుస్తున్నది? విశ్వంలో జరుగుతున్న పనుల వల్ల పనులు చేయించేవాడు తెలియబడుతున్నాడు. కానీ విశ్వం దేనికి పనికొచ్చింది మనకి? విశ్వము ద్వారా దీన్ని నడుపుతున్న వాడిని తెలుసుకోవడానికి పనికొచ్చింది. కనుక విశ్వవేద్యు అంటే విశ్వము ద్వారా తెలియబడుతున్నవాడు. అందుకే వాళ్ళు ఎంత భావిస్తారంటే ఉదయం సూర్యుడు వచ్చాడు, నారాయణుడు పంపాడు, తన శక్తిని అందులో నింపాడు, మన బ్రతుకుల్ని కాపాడుతున్నాడు అనుకుంటాడు. ప్రతి క్షణం అలా అనుభూతి పొందాలండి ఇక్కడ. అందుకే మొట్టమొదటి విష్ణు శాస్త్రంలో నామమే విశ్వం విష్ణు. అక్కడ మొదలుపెట్టాడు ఇక్కడ. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వమయుని విశ్వన విశ్వం. తర్వాత మాట చెప్పారు, విశ్వమంతా ఆయనే, విశ్వం లేకపోయినా ఆయన ఉంటాడు కనుక విశ్వము ఆయనే, విశ్వాతీతుడు ఆయనే. అటువంటి శాశ్వతుడైన పరమాత్మకు నమస్కారము. ఇదండి విష్ణుతత్వం అంతా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కనుక ఇప్పుడు మనకు అర్థమైందంటే ఈ ప్రపంచమంతా పావు భాగంతో వ్యాపించాడు. ప్రపంచానికి అతీతమై 35 భాగము వ్యాపించున్నవాడు. కనుక వ్యాపించినవాడు కనుక వేష్టి వ్యాప్నోతీతి విష్ణు, వ్యాపించినవాడు అని అర్థం ఇక్కడ. ఈ భావన రాగానే 3 వాటి యందు వ్యాపించావు, 3ంటికి అతీతంగా ఉన్నావు.
ఇదండి దీని అర్థం. ఇక్కడ మొత్తం విష్ణు శబ్దానికి ఇది అర్థం. మూడింటి యందు వ్యాపించి ఉన్నావు, మూడింటికి అతీతముగా ఉన్నావు. మూడింటి యందు అంటే ఇందాక చెప్పినప్పుడు ముల్లోకాలు 3 కాలాలు అంతేగా చుట్టూ ఉన్నది. మరి ఇక్కడ 3 ఉన్నాయి మనకి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ మూడింటి యందు ఆయన వ్యాపించాడు. ఒక్కసారి భావించండి, ఆ భావన ఒక్కసారి చేసుకుంటూ ఒళ్ళు పులకించిపోతుందండి. నా చేతుల్లో పాదాల్లో ఆయన ఉన్నాడు కనుక ఈ శరీరం అంతా పనిచేస్తుంది. ఇది మెడిటేషన్, ఇది చెయ్యాలి ధ్యానం. ఇక్కడ ఇది లేకుండా ఎన్ని మాలలు తిప్పినా ఏం ప్రయోజనం అండి? చింతన లేనప్పుడు ఒక్కసారి భావన చేసి 3 శరీరాలు వ్యాపించిపోయాడు, 3 శరీరాలకి అతీతంగా ఉన్నాడు. ఇక్కడ ఉంటూ దీన్ని నడుపుతున్నాడు. అతీతమైన వాడు 3 శరీరాల కంటే మించిపోయి ఉన్నాడు. ఆయన ఇక్కడ 3 శరీరాలు పరిమితమై 3 శరీరాలకు అతీతమై ఉన్నాడు. అందుకని త్రివిక్రమ అంటున్నాం మరొక అర్థంలో. ఆయన్నే విష్ణు అంటున్నాం. ఇప్పుడు ఈ శబ్దానికి అర్థం తెలిస్తే విష్ణువు లేని చోటేదండి. ఇక్కడ ఎంత అరిచి గీపెట్టి ఏకరువు పెట్టి చెప్పాడో ప్రహ్లాదుడు ఈ విషయాన్నంతే. కానీ అర్థం కాలేదు ఎవడికి? హిరణ్యకశిపుడికి. కానీ ప్రహ్లాదుడు చెప్పిన విష్ణుతత్వం ఇంతే, మరేమీ లేదు. మొత్తం విష్ణు అంటే ఇంతే. కానీ విష్ణు అనే మాటకు మించినటువంటి అద్భుతమైన శబ్దం ఇంకేముంటుంది ఇక్కడ? విష్ణు అనే మాటలోనే అంతటా వ్యాపించిపోయాడని తెలియగానే విష్ణువు ఎక్కడున్నాడని ప్రశ్నే రాదు. ఇక్కడ విష్ణువు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీవై ఉన్నాడు. ఇంకేం కావాలండి ఇక్కడ? కనుక సర్వం ఆయనే అనే భావం విష్ణు అనే నామంలో ఉన్నది. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారు విష్ణునామం అంటే ఆయన మహాప్రీతి. ఎందుకంటే సర్వం బ్రహ్మమయం జగత్, బ్రహ్మము తప్ప అన్యము లేదని ప్రతిపాదించిన వాడు ఆయన. అంతే కదా, ఆయన సిద్ధాంతం అంతే. బ్రహ్మము తప్ప అన్యము లేదన్నాడు. మహాభక్తుడండి, అందుకే బ్రహ్మము తప్ప అన్యము లేదన్నాడు. బ్రహ్మము తప్ప అన్యము లేదన్న వాళ్ళు పురాణ కాలంలో ప్రహ్లాదుడు, చరిత్ర కాలంలో శంకరుడు. అంతే. ఇక్కడ వాళ్ళిద్దరూ చేసిన పని అంతే. బ్రహ్మము తప్ప అన్యము లేదు, ఆయన తప్ప మరొకటి లేదయ్యా, ఇది తెలుసుకో, ఇదే బోధించారు కదా. కానీ అది చెప్పడానికి విష్ణు అనే శబ్దం తప్ప మరొకటి అంత గొప్పగా మరొకటి దొరకదు మనకి. కనుక అంతా వ్యాపించిపోయి ఉన్నవాడు ఆయన, ఆయన తప్ప మరి లేదు. కానీ విష్ణు అనగానే అంతటా ఉన్నవాడిని తగిలితాం మనం. అప్పుడు బయట చూస్తున్నటువంటి శరీరాలు కాకుండా లోపల వ్యాపించిపోయిన విష్ణువుని చూడగలిగితే ఆనందంగా ఆయనే నడుపుకుంటున్నాడు, ఆయన సొమ్ము నేను అనుకునే తృప్తి కలుగుతుంది. కానీ విష్ణునామం అంత గొప్పదండి. అందుకే విష్ణునామం యొక్క మాధుర్యం అంతే. అంతేకాదు విష్ణునామంలో వకారం అమృత బీజంట. అందుకే విష్ణునామం అమృత శక్తి కలిగిస్తూ ఉంటుంది. అటువంటి విష్ణువు యొక్క కథ. కనుక విష్ణువు ఇప్పుడు మనం ప్రారంభంలో విష్ణువు అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం. స్వస్తి. తాంబూలము అంత గొప్పదిగా చెప్పబడింది. కేవలముగా ఏదో తాంబూలము అంటే ఓ 3 ఆకులను అందులో పెట్టే 2 వక్కలు అని మీరు భావన చేయకూడదు. ఎందుకంటే తాంబూలమునందు ఉపయోగించడానికి తమలపాకులనే వాడతాం. తమలపాకులకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు. అందుకే కదా నాగవల్లి దళైర్యుతం. దళైర్యుతం అంటే మీరు ఎవరికైనా తాంబూలం ఇచ్చారనుకోండి 3 ఆకులు పెట్టాలి. 3 ఆకులు పెట్టలేదు అంటే 5 పెట్టాలి. బేసి సంఖ్య మీద ఉంచాలి. యథార్థమునకు 3 ఆకులే. పూజలో సంబంధించినవన్నీ 3 మీద ఉంటాయి నిజానికి. అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం. దీపం పెడితే 3 ఒత్తులతో పెట్టాలి. 3 ఒత్తులు వెలగాలి, 3 జ్యోతులు వెలగాలి. తాంబూలం ఇస్తే 3 ఆకులతో తాంబూలం ఇవ్వాలి. కాబట్టి నాగవల్లి దళైర్యుతం. దళం మారేడు దళం అంటాం కదా, తులసి దళం అంటే 3 ఆకులతో ఉన్నది అని. దానికి నాగవల్లి అని పేరు. నాగవల్లి అని పేరు ఎందుకు వచ్చిందని అడిగారు. సంస్కృతంలో ఏదైనా ఒక అక్షరాన్ని ఉచ్చరించినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఏ అర్థం లేనటువంటి అక్షరములు ఉండవు. సంస్కృత భాషలోనూ తెలుగు భాష ఇలాంటి ప్రాచీనమైనటువంటి దేవదత్తమైన భాషల యందు అర్థం పర్థం లేని నిశ్శబ్దాక్షరములు ఉండవు. అందుకే అవి అంత పరిపూర్ణత కలిగినటువంటి భాషలయ్యాయి. అందుకే పరమేశ్వర ఆరాధనము కూడా సంస్కృత భాష యందే, సంస్కృతంలోనే చేస్తారు. ఎందుకంటే అది భావమును ఇమర్చుకోగలదు, ఆవిష్కరించగలదు. అటువంటి సంస్కృత భాష యందున్న ప్రతి పదానికి ఆ అర్థం ఎందుకు వచ్చిందో అమరకోశం చెప్తుంది. అమరకోశం సంస్కృతానికి సాధికారిక గ్రంథం. అమరకోశంలో నాగవల్లి అన్న మాటకి అర్థం చెప్పారు. ఐరావతాన్ని తీసుకెళ్ళి ఒక కంబమునకు అంటే ఒక స్తంభానికి కడతారు దేవలోకంలో.
ఎంత ఐరావతమైనా అది ఏనుగే కదండి మరి. అందుకని దాన్ని స్తంభానికి కడతారు. అయితే అది పాలసముద్రము నుండి పుట్టింది, ఐశ్వర్యహేతు. అందుకని దాని శరీరమునకు ఉరుసుకున్నటువంటి గొలుసు కట్టబడినటువంటి స్తంభమునకు చైతన్యము కలిగింది. అందులోంచి లక్ష్మీప్రదమైనటువంటి తీగ పుట్టింది. ఆ ఐరావతాన్ని కట్టిన స్తంభంలోంచి పుట్టిన తీగ కనుక దానికి నాగవల్లి అని పేరు. నాగ అంటే సంస్కృతంలో ఏనుగు. ఏనుగుని కట్టిన గుంజలోంచి పుట్టిన తీగ కనుక నాగవల్లి కాదు. నాగవల్లి అంటే నాగలోకము నుండి తీసుకురాబడినది అని ఒక అర్థం. నాగలోకం సమస్తమైనటువంటి సిద్ధులకు ఆలవాలము, మహదైశ్వర్యాన్ని కల్పించగలదు. అందుకే మీరు ఎప్పుడైనా పురాణాల్లో చూస్తే నాగలోకానికి వెళ్ళి తిరిగి వచ్చాడు అంటే అతను ఏదో విశేష సిద్ధిని పొందుతాడు. మహాభారతంలో భీముడు ఇళ్ళు వస్తాడు, విశేష సిద్ధిని పొందుతాడు. అది నాగలోకము నుండి తేబడినది. కాబట్టి ఇప్పుడు ఆ నాగవల్లి, ఆ తమలపాకుకి ఒక ప్రత్యేకత ఉన్నది. తమలపాకుకున్న ప్రత్యేకత ఏమిటి అన్న విషయంలో పౌరాణికమైన విషయాలని అలా ఉంచండి. తమలపాకు నవిలినప్పుడు దానిలో విశేషమైనటువంటి ఔషధీ లక్షణం ఉంటుంది. అది చాలా ఎక్కువగా సూక్ష్మాంగ జీవులు పుట్టేటటువంటి ప్రదేశాలలో ఒకటి నోరు. పరమేశ్వరుడు అదే నోటిలో వ్యాధి నిరోధకత్వాన్ని కల్పించగలిగినటువంటి దివ్యమైనటువంటి ఒక పదార్థము, ఊరే శక్తిని కూడా పెట్టాడు, లాలాజనము. అందులో తమలపాకుకున్న గొప్పతనం ఏమిటంటే దాన్ని నవిలినప్పుడు దానిలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి కడుపులోకి వెళ్ళి ప్రేగుల గుండా, నెత్తురు గుండా వెళ్ళవలసిన అవసరం లేకుండా దవడల గుండా లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని అది సూక్ష్మాంగ జీవుల్ని చంపుతుంది, లాలాజలం ఎక్కువగా ఊరేటట్టు చేస్తుంది. అంత గొప్ప శక్తి తమలపాకుకుంది. అందుకే తాంబూల చర్వణం ఎవరు చేస్తారు అంటే తప్పకుండా చెయ్యవలసినటువంటి వారు సువాసినులు. పరదేవత కూడా తాంబూలం వేసుకుంటుంది. అమ్మవారు వేసుకునే తాంబూలం గురించి ఒక్కసారి చెప్పి వ్యాస భగవానుడు విడిచిపెట్టలేదు. మిగిలినవి ఏవైనా ఒక్కసారి చెప్పి విడిచిపెట్టాడు. అన్నిటికన్నా అసలు లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న చాలా గొప్ప విషయం ఏమిటంటే ఏది అత్యంత గొప్పదని మీకు అనిపిస్తుందో అది అసలు మీకు కనపడదు నామాల్లో. ఒక్కొక్క చోట కనపడకపోతే మీరు భూతద్దం పెట్టి వెతకాలి, అదేంటి నామం లేదని. విశాలాక్షి, కామాక్షి ఇవన్నీ కనపడతాయి, మీనాక్షి నామం లేదు అసలు. అదేమిటి వ్యాసుడు మీనాక్షి నామం తీసేయడం ఏమిటి అనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా అన్వయం చేస్తే కనపడుతుంది. వక్త్రలక్ష్మి పరివాహచలన్ మీనాభలోచన, ఆ నామం మీనాక్షి. అలాగే ఒక్కొక్క విషయాన్ని ఒకటి కన్నా ఎక్కువ మార్లు చెప్తాడు వ్యాసుడు లలితా సహస్రంలో. దాని గుర్తు ఏమిటంటే అది చాలా చాలా ముఖ్యమైనది సుమా, దాని గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది, నువ్వు తెలుసుకోకపోతే కనీసం నువ్వు అది ఆచరించవలసి ఉంటుంది అని చెప్పాడు. అంటే అది లలితా సహస్రనామమునందు ఒకసారి కన్నా ఎక్కువ సార్లు చెప్పబడుతుంది. సాధారణంగా మీకు లలితా సహస్రంలో ఒకసారి చెప్పినది మళ్ళీ ఇంకొకసారి నామంగా చెప్పరు. ఒక్కటి మాత్రం ప్రముఖంగా చెప్పారు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, అమ్మవారు వేసుకునే తాంబూలం. మళ్ళీ తాంబూల పూరిత ముఖి, అమ్మవారి యొక్క ముఖి అంటే ముఖం అనుకోకూడదు. సంస్కృతంలో వదనం ముఖం, వదనం అంటే ముఖము, ముఖం అంటే నోరు, రెండిటికి సంస్కృతంలో ఒకటే మాట వాడతారు. కాబట్టి తాంబూల పూరిత ముఖి అంటే ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటితో ఉంటుంది. ఎందుకు అలా ఉండడం అంటే పరదేవత ఎవరినైనా చాలా విశేషమైనటువంటి అనుగ్రహమును ఇవ్వాలి అని సంకల్పం చేసింది అనుకోండి, ఆవిడ ఇచ్చే ప్రసాదం ఏమిటో తెలుసా? ఆవిడ పాయసాలు పెట్టడం అవి చేయదు. పాయసం పెట్టడం దేని కొరకు అంటే అన్నతృప్తిని కల్పించడానికి. మీకు శరీరమునందు అన్నం లోటు రాకుండా ఉండడానికి పాయస పాత్ర పట్టుకుంటుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యామృతరస మృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి. అలాగే అన్నపూర్ణస్వరూపం కాశీలో ఒక చేత్తో బంగారు పాత్ర పట్టుకుని తెడ్లు పట్టుకుంటుంది, పట్టుకుని ఆవిడ వడ్డిస్తుంది.
ఆవిడ అన్నం పెడుతుంది. అందుకే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే అన్నారు శంకరాచార్యుల వారు. ఆ తల్లి అన్నం పెడుతుంది. తాంబూల ప్రసాదం ఇచ్చింది అంటే చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కృప చెయ్యాలని అనుకున్నప్పుడు మాత్రమే ఆవిడ నవ్వులుతున్నటువంటి తాంబూలపు పిడచ తీసి పెడుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, లోకంలో ఎప్పుడైనా సరే ఉచ్ఛిష్టము దూష్యము. ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి. అది నేను నోట్లో నవ్వులుతున్నది పెట్టక్కర్లేదు. ఒక పాత్రలో కొంత నేను తిని మీకు పెట్టాను అనుకోండి, అప్పుడు ఉచ్ఛిష్టం పెట్టారు అంటారు. అంటే ఎంగిలి పెట్టినట్టే లెక్క. ఎవరి ఎంగిలి చాలా అనుగ్రహపాత్రము? ఈశ్వరుడు యొక్క ఎంగిలి. ఈశ్వరుడు కంటితో అలా చూసినా అది ఎంగిలే. అసలు మనం రోజూ చేసేటటువంటి నివేదన ఈశ్వరుడు స్వీకరించడు. ఆయన తింటాడని మీరు భావన చేయకూడదు. భావన చేయకూడదు అంటే భావనామాత్ర సంతుష్ట ఈయన మహా తింటోందనుకునే పెట్టాలి. కానీ ఆయన తినడు, అది ఆయన మర్యాద. ఆయన ఏం చేస్తాడంటే ప్రీతితో కళ్ళు విప్పి చూస్తాడు అలా పదార్థం వంక. ఆయన అలా ప్రీతి పొందాలంటే మీరు భక్తితో పెట్టాలి. ఎందుకంటే ఏ పదార్థము మీరు సృష్టిలో మీరు తెచ్చినవి కావు, అన్నీ ఆయనవి. ఆయనవి ఆయనకి పెట్టేటప్పుడు భక్తితో పెట్టాలి. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఏది నేను సృష్టించిందే, కానీ భక్తితో పెట్టు తింటానన్నాడు పరమేశ్వరుడు. భక్తితో ఇవ్వగలిగితే ఆయన చూస్తాడు అలాగా. ఆయన తినాలంటే ఒక్కటే మార్గం ఉంది, యాగం చేయడమే. యజ్ఞం చేస్తే యజ్ఞమునందు అంతర్భాగము హోమము. హోమమునందు స్వాహ అన్న శబ్దంతో హవిస్సుని సమర్పణం చేస్తారు. సమిధ, నెయ్యి, హవిస్సు, చెరువు అంటారు. ఈ మూడిటిని ఇస్తారు అగ్నిహోత్రంలో. మీరు ఎవరి పేరు చెప్పి స్వాహాకారం పలికారో ఆ దేవత దాన్ని తింటారు. అందుకే వర్షమునకు కారణం ఏది అంటే హోమమే. యజ్ఞము చేస్తే వర్షం పడుతుంది, ఎందుకంటే దేవతలు సంతోషిస్తారు, వాళ్ళ కడుపు నిండుతుంది. అది ఈశ్వరుని యొక్క నియామకం. మన కడుపులు నిండడానికి దేవతల కడుపు నింపాలి. మనం ఈశ్వరుడిచ్చినవన్నీ మనం తినకూడదు. మనం హోమం చేసి అందరం కలిసి ఆ హోమకుండంలో ఏదైనా వేశామనుకోండి, దేవతలు పుచ్చుకుంటారు. అందుకే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం యొక్క వైభవాన్ని 2 కారణాల చేత నిర్ణయం చేస్తారు. ఒకటి, యజ్ఞశాల ఉన్నదా. యాగశాల ఉందనుకోండి, ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని అడుగుతారు. ప్రతిరోజు ఇక్కడ గణపతి హోమం జరుగుతుందండి అన్నారనుకోండి, ఆ దేవాలయం మీరు నిత్య దర్శనం చెయ్యవచ్చు. ఆ దేవాలయంలో మీరు కొంతసేపు కూర్చోవచ్చని గుర్తు. ఎందుకంటే అక్కడ మీరు ఏది చేసినా దేవతానుగ్రహం పొందుతారు. కారణం ఏమిటో తెలుసా? తినాలంటే రావాలి, వచ్చాక కూర్చోవాలి. కూర్చుంటే పిలుస్తారు, ఒక్కొక్కళ్ళని పిలిచి పెడతారు. దేవతలు కూడా అంతే, యజ్ఞశాలకు వచ్చినప్పుడు కూర్చుంటారు. ఒక్కొక్కరి పేరు పిలిచి స్వాహాకారంతో ఇస్తే లేచి వచ్చి పుచ్చుకుంటారు. రామాయణంలో బాలకాండలో చెప్తారు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరస ప్రోక్తై అంటాడు దశరథుడు. నేను ఇష్టి చేస్తానంటాడు. దేవతలందరూ వచ్చి కూర్చుంటారు. అప్పుడు బ్రహ్మగారితో మాట్లాడారు. కాబట్టి దేవతలు వస్తారు. ఎక్కడ యజ్ఞశాల ఉన్నదో అక్కడ దేవతలు వచ్చి కూర్చునే భూమి అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. సుఖబ్రహ్మ మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్తూ వచ్చాడు. బాలలీలనంతా చెప్తున్నాడు. వేదవేత్తలకు శ్రేష్టమైన ఆహార పదార్థాలను, వస్త్రాలను, మాలలను, చక్కని ఆవులను ఇచ్చి సత్కరించారు. మనము ఆవు ఇవ్వలేండి, ఆవు పరంగా కొంచెం దక్షిణం అంతే. అన్నీ అట్లే అయిపోయింది. ఇప్పుడు గో నిమిత్తము దక్షిణ ఇస్తున్నాను 5 రూపాయలు. దానం అంటే కొంచెం తినేటట్టుగా ఉండద్దు, వస్త్రం అంటే కట్టుకునేటట్టుగా ఉండద్దు. నీకు 1000 రూపాయలు, 1000 రూపాయలతో ఇన్ని దానాలు నువ్వు పెంచావు. ఆ 1000 రూపాయలు ఒక్కటే దానం చేయి. ఇగో నా దగ్గర 1000 రూపాయలు ఉంది స్వామి, నమస్కారం చేస్తున్నా. ఎంత బాగుంటుంది అది.
అట్లా దానం, ఆ దానానికి ఈ దానానికి సంబంధం లేదండి. ఆవుల్నే, మంచి ఆవుల్ని ఇచ్చేవారు. మంచి పాడి, బాగా పాలు పితికేటువంటిది దూడ సమేతంగా దానం ఇస్తే ఎంత బాగుంటుంది. బాలకృష్ణుడికి రక్షలను కూడా కట్టారు. మనం కట్టుకుంటాం కదా శ్వేతార్క రక్ష అని, అట్లా రక్షలు కట్టారు. మనం శ్వేతార్క రక్ష అంటున్నాం, హనుమంతుడి రక్ష అంటున్నాం. దాంట్లో 13 ముడులు వేసింటారు హనుమంతుడి రక్షకు, దీంట్లో 1 ముడి వేసింటారు, దీంట్లో శ్వేతార్క రక్ష తెల్ల జిల్లేడు యొక్క వేరును కూడా పెట్టింటారు. ఇవన్నీ రక్షలు. ఇంకా కొంతమంది వేరు వేరే రక్షలంతా దేవీ రక్షలు అని కట్టుకుంటారు, దుర్గా రక్షలు అని కట్టుకుంటారు. ఇట్లా వేరే వేరే దేవతల యొక్క రక్షల్ని విష్ణు రక్షలు అని కట్టుకుంటారు. అట్లా రక్షలను కూడా కట్టారంటే దృష్టి కాకోకుండా ఉండని. ఎందుకంటే ఎంతమందో రాక్షసులంట వాళ్ళంటే ఇంక ముందు ఇంక చాలా పని ఉంది, కథాంతరం. రెండోది ఇప్పుడే ప్రారంభం చేశాడు ఈయన. అటువంటి స్వామికి రక్షలు కట్టారు. బాలకృష్ణుడికి రక్షలంతా కట్టి రక్షలు తీసి దృష్టి తీసి, అదొక పద్ధతి ఉంది, దృష్టి తీసేటువంటి పద్ధతి. ఆ దృష్టి అనేటువంటిది ఏమిటి అని చాలా మందికి వివరణ చేసి చెప్పడం కష్టం. అటువంటి దృష్టి, ఎర్రనీళ్ళ దృష్టి, టెంకాయ దృష్టి, వేరు వేరేమైనటువంటి శుద్ధంతో కలిగిన కొన్ని దృష్టులను తీసి స్వామికి చేసేటువంటి ఒక పద్ధతి. బాలకృష్ణుడికి రక్షలను కట్టారు, దృష్టి బొట్టు పెట్టారు. మనం దృష్టి బొట్టు కూడా పెడుతున్నాం. ప్రతి రక్ష కట్టేటప్పుడు, దృష్టి బొట్టు పెట్టేటప్పుడు ఇవన్నీ దాంట్లోకి కూడా ఒక మంత్రం ఉన్నది. పరమాత్ముడు ధ్యానం చేస్తూ పాటలు పాడుతూ పెట్టాల. అప్పుడు పిల్లవాడికి నిద్ర వచ్చింది. మంచి వేడివేడిగా ఉండేటువంటి నీళ్లు స్నానం చేయించి, మంత్రాలు చెప్పి, పాటలు పాడి, ఇట్లా చేయించిన తర్వాత నిద్ర రాక ఉంటుందండి. నిద్ర అందరికీ వచ్చేస్తుంది. అదే ఆ నిద్రనే సుఖమైనటువంటి పరమాత్ముడు యొక్క నిద్ర. అట్లా కళ్ళు మూసుకొని నిద్రపోతే ఎంత ఆయాసమంతా తొలగిపోతుంది. అది నిజమైనటువంటి ఒక్క 10 నిమిషాలు నిద్రపోయినప్పటికి కూడా నిజమైనటువంటి ఆయాసం తగ్గేటువంటిది. పూర్తిగా నువ్వు ఆ నిరుత్సాహం పోతుంది, ఉత్సాహవంతుడిగా నువ్వు కనపడుతున్నావు. అప్పుడు పిల్లవాడికి బాగా నిద్ర వచ్చింది. యశోద మెల్లగా ఆ పిల్లవాడిని బండి క్రింద కట్టబడినటువంటి ఉయ్యాల్లో పడుకోబెట్టి, బండి కింద పెట్టినటువంటి ఉయ్యాల, వాళ్ళ ఈ పల్లెల్లో ఉండేటువంటిది ఎక్కడ పెడితే అక్కడ ఉయ్యాలను పెట్టుకుంటారు. బండి కింద పెడతారు, చెట్టు కింద పెడతారు, ఇంట్లో పడసాలలో పెడతారు. వాళ్ళిష్టం. ఆ బృందావనం ఆ పిల్లవాడిని బండి కింద కట్టబడినటువంటి ఉయ్యాల్లో పడుకోబెట్టి అందరినీ పలకరించటానికే లోనికి వెళ్ళింది. అమ్మ బాలకృష్ణుణ్ణి యశోద తల్లి పండబెట్టింది. ఒక చిన్న బండి కింద ఉయ్యాల కట్టి, ఆ ఉయ్యాలు చాలా బాగా నిద్ర వస్తుంది. నారాయణాయ నమః.